Hi, hello, welcome to ER Logics. Today we are discussion about the chapter matrices. In the chapter total weightage of the marks 22. ఈ 22 మార్క్స్ మనం ఎట్లా గెయిన్ చేసుకోవాలి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మనం కొన్ని ఫండమెంటల్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మ్యాట్రిసెస్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి తర్వాత 22 మార్క్స్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి దాని గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రజెంట్ మ్యాట్రిసెస్ అంటే ఏంది? మ్యాట్రిసెస్ అంటే చూడండి 1 2 1 2 3 4 5 6 అని ఇట్లా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ ఏమంటున్నాం మనం? మ్యాట్రిక్స్ అని అంటున్నాం. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఏంటి, ఈ విధంగా రాసేదాన్ని హారిజంటల్ ఎలిమెంట్స్ అంటాం. ఇది కూడా హారిజంటల్ ఎలిమెంట్స్, ఇది వర్టికల్ ఎలిమెంట్స్. ఓకేనా? హారిజంటల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ రోస్, వర్టికల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ కాలమ్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఒక మ్యాట్రిక్స్ ని మనం ఎట్లా అరేంజ్మెంట్ చేసినాం? రోస్ గా కాలమ్స్ గా అరేంజ్మెంట్ చేసినాం. అందుకే మనం ఏమంటున్నాం అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిసెస్ అని చెప్తున్నాం. అంటే మ్యాట్రిసెస్ అంటే ఏంది? రోస్ గా కాలమ్స్ గా ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం. ఓకేనా? ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 అని రాసిన. ఓకేనా? సపోజ్ ఇట్లా రాసిన. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. మా ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని చెప్తాం మనం? 3x3 మ్యాట్రిక్స్ అని చెప్తాం. 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి 3 3 ఎంత? 9. 3 3 9. కాబట్టి ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 9 ఎలిమెంట్స్ ఉంటాయి. టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్తాం? 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే ఏమని చెప్పాలి? 9 అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ చూస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ ఫస్ట్ ఎలిమెంట్ పొజిషన్ ఏంటి చూడండి? ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. దాన్ని మనం ఏమని రాస్తామంటే A11 అని రాస్తాం. అంటే ఈ ఫస్ట్ వన్ ఏమో రో గురించి చెప్తుంది, ఈ సెకండ్ వన్ ఏమో కాలమ్స్ గురించి చెప్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ రోస్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ కాలమ్స్. నా ఈ ఎలిమెంట్ చూస్తే, ఈ ఎలిమెంట్ చూస్తేమా ఈ సెకండ్ ఎలిమెంట్ A12, A12 ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం అని మీనింగ్. నా ఈ దాన్ని చూస్తే అబ్జర్వ్ చేస్తే థర్డ్ వన్ A13, A13 ఫస్ట్ రో థర్డ్ కాలం. ఆ విధంగా అరేంజ్మెంట్ చేసినాం. అలాగే ఇంకేం రాయొచ్చు మనం? ఈ ఎలిమెంట్ చెక్ చేస్తే ఫోర్త్ వన్ సెకండ్ రో ఫస్ట్ కాలం A21, A22, A23 చెక్ చేసుకోండి. సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. ఓకేనా? ఈ విధంగా అరేంజ్మెంట్ చేసినాం. నా ఈ దాన్ని చెక్ చేస్తే A31 చూడండి థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం. దీన్ని చెక్ చేయండి థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా అరేంజ్మెంట్ చేసినాం ఎలిమెంట్స్ ని. ఓకేనా? ఎప్పుడైనా మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేయాలి కాబట్టి దీన్ని క్యాపిటల్ A ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ రాసినాం. ఇది ఏ మ్యాట్రిక్స్? 3x3 మ్యాట్రిక్స్. దీన్నే మనం ఏమంటాము అంటే ఆర్డర్ అంటాం. దీన్నే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఆర్డర్ అంటే ఇక్కడ ఎంత? ఆర్డర్ అంటే ఎంత? ఇక్కడ 3. ఆర్డర్ అంటే ఎంత? 3 అని రాయొచ్చు, లేదా 3x3 అని కూడా రాయొచ్చు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత అంటే 9 అని చెప్పాలి. ఇది మ్యాట్రిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సమ్ టైమ్స్ మనం ఇట్లా రాస్తుంటాం, దీన్ని సమ్ టైమ్స్ ఇట్లా రాస్తాం. చూడండి ఎప్పుడు ఐజేలు మెన్షన్ చేసినప్పుడు మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో కన్ఫ్యూజ్ కాకుండా మీనింగ్ ఏంటి అంటే చూడండి A ఈక్వల్ టు స్మాల్ IJ అని రాసినాం. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసినాం. ఇక్కడ M/N అని లేదా M/N ఆర్ ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసి ఈ విధంగా జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ I అంటే ఏంటంటే హారిజంటల్ లైన్ అన్నట్టు. అంటే ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ చెప్తుంది అది. ఇక్కడ J అంటే మీనింగ్ ఏంటి? కాలమ్స్ లో ఉన్నటువంటి పొజిషన్ చెప్తుంది. ఇది ఏమో హారిజంటల్ అంటే హారిజంటల్ మీన్స్ రోస్,
రోస్ లో ఉన్న పొజిషన్ చెప్తుంది, ఇది కాలమ్స్ లో ఉన్న పొజిషన్ చెప్తుంది. ఇదేమో అది ఏ మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్సా, 3x3 మ్యాట్రిక్సా, 2x1 మ్యాట్రిక్సా, 1x2 మ్యాట్రిక్సా, ఏ ఆర్డర్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ రాసినటువంటిది చెప్తుంది. సో ఇది టోటల్ గా ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేయాలి. ఇది మ్యాట్రిక్స్ కి సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్? The arrangement of rows is equal to arrangement of columns is called a square matrix. Square matrix అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏ రాసిన ఐజే రాసిన స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసినాం. ఇక్కడ ఏం కావాలి? రోస్ కాలమ్స్ బోత్ సేమే ఉండాలి. m/m మ్యాట్రిక్స్, n/n మ్యాట్రిక్స్, z/z, l/l ఏదైనా రాసుకోండి మీ ఇష్టం. సబ్ ఇక్కడ ఏది ఉంటే అక్కడ ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని రాసినాం. ఎన్ని రోస్ ఉన్నాయి? 2. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. 2x2 ఆర్డర్. ఆర్డర్ ఎంత? 2x2 ఆర్డర్ 2 అని చెప్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ ఏంటి అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అని తీసుకున్నాం. ఇది ఏ మ్యాట్రిక్స్? 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇదేమో A11 A12 A13 ఇట్లా చూస్తూ ఉంటాం. మనం ప్రీవియస్ గా ఆల్రెడీ డిస్కషన్ చేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా చెప్తే లెంతీగా అవుతుంది వీడియో, కాబట్టి మనం డైరెక్ట్ గా సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 1 0 0 0 2 0 0 0 3 ఈ విధంగా ఎలిమెంట్స్ తీసుకున్నామా. ఇది మ్యాట్రిక్సే కదా, ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇక్కడ డయాగ్నల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ వీటిని మనం ఏమంటామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ ఉన్న వాటిని కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి? డయాగ్నల్ కండిషన్ ఏంటి అంటే మీనింగ్ ఇక్కడ చూడండి, ఈ టాప్ లో ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోయర్ లో ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమో 0 కావాలి. ఈ డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 0 కావచ్చు, కాకపోవచ్చు. మే నాట్ బి 0 ఆర్ మే నాట్ బి 0. ఓకేనా? డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది 0 కావచ్చు, కాకపోవచ్చు. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా 0 కావాలి. ఆ టైప్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, సింపుల్ గా దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఏ ఇదేంటి A11, ఇది చెప్పండి A22, ఇది చెప్పండి A33. అంటే రోస్ కాలమ్స్ రెండు సేమ్ ఉన్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ అన్ని నాట్ ఈక్వల్ టు 0 కావచ్చు, మేబీ 0 కూడా కావచ్చు. A11 A22 A33 ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఆర్ మే నాట్ బి 0 కావచ్చు, 0 కాకపోయినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ చూడండి, దీని పొజిషన్ చెప్పండి. A12 A13 ఇంకా A21 A23 A31 A32 ఈ ఎలిమెంట్స్ అన్ని ఏం కావాలి? ఖచ్చితంగా 0 కావాలి. ఆ టైప్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఓకేనా? ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే. నౌ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంది లేదు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ కు స్కేలార్ మ్యాట్రిక్స్ వేరియేషన్ చెక్ చేస్తే అయిపోతుంది. 1 0 0 0 1 0 0 0 1 ఇక్కడ డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉండాలి. డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2 0 0 0 -2 0 0 0 -2 ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనం ఏమనాలంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉండాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉండాలి అంటే ఇవి 0లు కూడా ఉండొచ్చు, ఇవి 0లు కూడా ఉండొచ్చు. బట్ ఈ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఏముండాలి? 0s ఉండాలి. ఈ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా 0s ఉండాలి. ఇవి 0 కావచ్చు, మే నాట్ బి 0. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఓకేనా? క్లియర్ గా అర్థమైందని అనుకుంటా. నా ఇప్పుడు నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఒక ఎలిమెంట్, ఒక మ్యాట్రిక్స్ లో అన్ని 0s ఉంటే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఎ 0, దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. సారీ, నల్ మ్యాట్రిక్స్ ఆర్ వాయిడ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం.
ఆర్ ఎంటీ మ్యాట్రిక్స్ అని కూడా చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 0 0 0 0 0 0 0 0 0 ఎవ్రీ ఎలిమెంట్ ఏమైంది? 0 అయింది. సో ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది 3/3 మ్యాట్రిక్స్, ఆర్డర్ 3 ఉన్నటువంటి 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. ఓకేనా? నౌ ఇది నల్ మ్యాట్రిక్స్ సంబంధించింది. ఇప్పుడు ఏంటి? నల్ మ్యాట్రిక్స్ ఇది ఓవర్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ అంటే 1 మా, యూనిట్ అంటే కూడా 1. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి. 1 తప్ప వేరేది ఏమి ఉండొద్దు. అలాంటి మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే నల్ మ్యాట్రిక్స్ ని ఓతో రిప్రజెంట్ చేస్తాం లేదా జీరోతో రిప్రజెంట్ చేస్తాం. అందుకే జీరో టైప్ లో రాస్తాం. ఓకేనా? సో అది ఇది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని షార్ట్ లో I3 అని రాస్తాం. ఇక్కడ ఆర్డర్ ఎంత అంటే 3. సేమ్ ఇప్పుడు ఇట్లా రాసినాం అనుకోండి 1 0 0 1 ఇట్లా రాస్తే దీన్ని I2 అని రాస్తాం. ఆర్డర్ 2 ఇది 2/2 మ్యాట్రిక్స్. 2 2s ఎంత? 4 ఎలిమెంట్స్ ఉండాలి. 3 3s ఎంత? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? అట్లా అని చెప్పి ఇట్లుంది అనుకోండి, అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందా? 1 0 0 0 1 0 ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందా అంటే కాదు. ఎందుకు? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలంటే ఫస్ట్ అది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఫస్ట్ చూడండి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్సే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా ఏం కావాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. అలాగే స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. నల్ మ్యాట్రిక్స్ అవసరం లేదు. నల్ మ్యాట్రిక్స్ అవసరం లేదు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఓకేనా? ఈ 3 కేసెస్ కు ఖచ్చితంగా అది ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. నౌ రో మ్యాట్రిక్స్. రోస్ అనేది ఓన్లీ 1 లైనే ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రోస్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. అంటే 1 2 3 అరేంజ్మెంట్ ఆఫ్ 1 row of a matrix is called a row matrix. The arrangement of elements rows ఎన్ని ఉండాలంటే ఓన్లీ 1 ఉండాలి. 1/3. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 1 3s 3. హౌ మెనీ ఎలిమెంట్స్ అంటే ఏమని చెప్పాలి? 3 ఎలిమెంట్స్ అని చెప్పాలి. సో ఇది. నౌ కాలమ్స్ ఓన్లీ 1 కాలం ఉండాలి. 1 కాలం ఉంటే దాన్ని మనం రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 1 కాలం ఉంటే దాన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం. అరేంజ్మెంట్ ఆఫ్ columns only 1, that is called which one? Column matrix. Now last one, triangular matrix. ఈ triangular matrix లో 2 కేసెస్ ఉన్నాయి మనకు. ఒకటి అప్పర్ కేసెస్, ఒకటి లోవర్ కేసెస్. ఓకేనా? ఇప్పుడు చూడండి 1 2 0 సారీ 1 0 0 2 3 0 4 5 0. ఈ 0 0 or may not be 0, write anyone. ఈ కేసులో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఈ ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవి మాత్రం 0 అయితే దాన్ని ఏమంటాం? ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉండాలి. ఈ పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని 0 కావాలి. ఈ డౌన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని 0 కాకపోతే దాన్ని ఏమేంటి అంటే లోయర్ లోవర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, LTM అని షార్ట్ కట్ లో LTM. ఒకవేళ ఇట్లా రాస్తే 1 0 2 3 4 5 0 0 ఇక్కడ 0లు రాసినాం, ఇక్కడ 0లు రాయలేం. ఓకేనా? ఇలాంటి టైప్ ని మనం ఏమంటాం అంటే దీన్ని ఏమంటాం? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ 2 కేసెస్ కలిసి ఒకే దాంట్లో రిప్రజెంట్ అయ్యి ఉంటే దాన్ని మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. దాన్ని ఏమంటాం మనం? ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. చూడండి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ 1 0 0 2 0 0 3 0 0 0 5 ఈ టైప్ లో ఉంది అనుకోండి. ఇక్కడ చూడండి కింద ట్రయాంగిల్ ఫామ్ అయింది, పైన కూడా ట్రయాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇస్ కాల్డ్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఈ టైప్ లో ఉంటే దాన్ని ఏమంటామంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కషన్ చేసినాం. తర్వాత అడిషన్ ఆఫ్ 2 matrices, multiplication of 2 matrices, తర్వాత ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. తర్వాత మోర్ ఇంపార్టెంట్ అంటే మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి.
మల్టిప్లికేషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం, వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీటి గురించి, స్క్వేర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ కామెంట్కి తగ్గ వీడియో చేస్తాను లేదా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.